నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జేఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, యూజువల్గా రాజకీయ పార్టీలకి ప్రైవేట్ వ్యక్తుల నుంచి లేకపోతే వాళ్ళ పార్టీస్కి ఫండ్ ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫండ్స్ కలెక్ట్ చేయడం అనేది యూజువల్గా జరిగే ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఇయర్ ఇప్పుడు జనసేన లేకపోతే టీడీపీ వాటికి ఫండ్స్ వస్తుంటాయి, భారీగానే వస్తుంటాయి. నిజానికి టీడీపీకి అయితే ఇంకా యూఎస్ నుంచి ఇలాంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా డొనేట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని వింటూ ఉంటాం. మరి అలాంటిది కంపేర్ చేసుకుంటే 3 పార్టీలతో వైసీపీకి, అంటే ఆ 2 పార్టీలకి జనసేనకి టీడీపీకి ఎంత వచ్చిందో ఆల్మోస్ట్ అంత ఉత్తి వైసీపీకే వచ్చింది అని చెప్పి మనకి ఒక వార్త వస్తుంది, సర్క్యులేట్ అవుతుంది. సో అంటే ఫ్యూచర్లో వైసీపీ రాబోతుంది అని ఒక నమ్మకమా, నిలబెట్టుకోవాలి పార్టీని అని ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళల్లో ఆ నమ్మకం పెరుగుతుందనడానికి ఇది ఒక సంకేతం అనుకోవచ్చా? సంకేతం అని అనుకోవడం కాదు, కానీ యాక్చువల్గా ఈ న్యూస్ ప్రకారం ఏమిటంటే 83 కోట్ల రూపాయలు టీడీపీకి, 20 కోట్ల రూపాయలు జనసేనకి వచ్చినట్టుగా ఆ వార్త ఉంది. అంటే 103 కోట్ల రూపాయలు 2 పార్టీలకు కలిపి ప్రైవేటు వ్యక్తుల నుంచి విరాళాలు వస్తే, జనరల్గా పొలిటికల్ పార్టీలు విరాళాలు తీసుకుంటుంటాయి. ఆ విరాళాల లిస్టుని ఎన్నికల కమిషన్కి సమర్పించాలి కూడా, అది రూల్. అది వైసీపీకి ఏంటంటే వీళ్ళు రెండింటికంటే మోర్ దాన్ 140 అంటే 140 కోట్లకు పైగా వైసీపీకి విరాళాలు అందినట్టుగా సమాచారం. దీన్ని బట్టి మనం ఏం ఆలోచించాలంటే, యాక్చువల్గా అయితే వైసీపీ ఇప్పుడు అధికారంలో లేదు. ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీకి విరాళాలు ఎక్కువ వస్తారు, ఎందుకంటే వాళ్ళతో ఏవో పనులు ఉంటాయి, ప్రయోజనాలు ఉంటాయి, వాళ్ళు గుడ్ లుక్స్లో ఉండడం అనేది వ్యక్తులకు అవసరం. కాబట్టి అధికారంలో లేని పార్టీకి వాళ్ళు ఇద్దరికంటే ఎక్కువ విరాళాలు వచ్చినాయి అనేది ఇక్కడ కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి అంటే, వైసీపీ పుంజుకుందా, వైసీపీ మళ్ళీ 29లో అధికారంలోకి వస్తుందని పార్టీకి విరాళాలు ఇచ్చేవాళ్ళు, ఆ పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు, ఆ పార్టీ మద్దతుదారులు వీళ్ళందరూ గట్టిగా నమ్ముతున్నారా అంటే నమ్ముతున్నారనే చెప్పాలి. ఎందుకు నమ్ముతున్నారని చెప్పాలంటే, తెలుగుదేశం కూటమి గ్రాఫ్ పడిపోతూ ఉంది. ఇది వాస్తవం. సరే, కూటమి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. అయితే ఎంత పడిపోతూ ఉంది, ఈ 3.5 ఏళ్లలో వాళ్ళు ఇంకా పడిపోయి వైసీపీని సునాయాసంగా గెలిపించే దిశగా తీసుకెళ్తారా, లేదా మళ్ళీ తమ తప్పులు తాము సరిదిద్దుకొని, అంటే జనరల్గా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తారు. పోయినసారి వైసీపీ కూడా అనేక తప్పులు చేశారు కదా, వైసీపీ వాళ్ళు ఏం తప్పులు చేయలేదా? ఏంటి, అన్నా క్యాంటీన్లు మూసివేయడము, లేదంటే ఆ మీడియా సెంటర్ని కూలగొట్టడము, ఇలా చాలా చేశారు కదా. అట్లా వీళ్ళు కూడా ఏమిటంటే తప్పులు చేస్తూనే ఉన్నారు. అమరావతి పేరుతో మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలని తీసుకునే ఒక రెండో దశ సమీకరణ, మూడో దశ సమీకరణ, ఉన్న రైతులకే న్యాయం చేయలేకపోవడము. అమరావతి మీద ఈరోజు ఏదో పెద్ద వార్త కూడా వచ్చిందంటే, 1000 మంది కార్మికులు అమరావతిలో సందడిగా పనిచేస్తున్నారని. వెరీ గుడ్, పనిచేస్తే మంచిది. ఈ 3.5 ఏళ్లలో దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి దాన్ని ఒక మహానగరంగా మీరు మారిస్తే, కూలి వాళ్ళు ఉన్నంత మాత్రాన అవి నగరాలు కావు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు, పనులు అయిపోతాయి. నగరాలు ఎప్పుడైతాయంటే అక్కడ ఉపాధి దొరుకుతుందని శాశ్వతంగా ఎంతో కొంత టెంపరీగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా ఆ నగరానికి సంబంధించిన వాళ్ళ కింద లెక్కేసుకోకూడదు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని లక్షల మంది కార్మికులు, మీకు ఈవెన్ పుప్పాలగూడ ఏరియాలో ఆదివారం పూట సంత జరిగితే మనకు తెలుస్తుంది, కొన్ని వేల మంది కార్మికులు ఆ సంతలో ఉంటారు. వాళ్ళందరూ కూడా నగరానికి సంబంధించిన ఒక నిర్మాణాల్లో భాగస్వాములు కూలీలుగా వస్తారు తప్ప, పని అయిపోతాను వాళ్ళు వెళ్ళిపోతారు. నగరం ఎప్పుడు ఏర్పడుతుందంటే, ఇప్పుడు హైదరాబాద్కి అనేక మంది లక్షల మంది శాశ్వతంగా పనుల కోసం వచ్చి ఇక్కడే స్థిరపడ్డారే, వీళ్ళ వల్ల నగరం ఏర్పడుతుంది. మరి రేపు అమరావతి మీరు చెప్పే ఏమిటి భవనాలు ఇవన్నీ కూడా లక్షల మందికి ఉపాధినిచ్చి లక్షల మందిని అక్కడే ఉండేలా చేస్తే అది విశ్వనగరంగా మారుతుంది. మీరు చెప్పినట్టుగా కాలేదనుకోండి, అప్పుడు తెల్ల ఏనుగుగా మారుతుంది. తెల్ల ఏనుగు అయిందంటే జనంలో వీళ్ళు పలుచన అయిపోతారు. జనంలో పలుచన కావడం ఏమిటంటే వైసీపీకి మళ్ళీ మార్గం ఏర్పాటు చేయడమే. ఇదే దీని రూల్ ఇదే. అయితే వైసీపీ కూడా ఏమిటంటే అతి ఆత్మవిశ్వాసానికి పోయిందనుకోండి, అంటే ఏం లేదు, ఇంక అయిపోయింది, టీడీపీ గ్రాఫ్ పడిపోతూ ఉంది, టీడీపీ చంద్రబాబు నాయుడు వరుసగా ఊరికే మాటలు చెప్పడమే తప్ప ఆయన ఏం చేసేది ఏమి లేదు, ఆయన తప్పులు చేస్తూనే ఉంటారు, ఈసారి రెండోసారి రిపీటెడ్గా ఆయన ఎప్పుడూ గెలిచింది లేదు. మనం అనేక సార్లు చెప్పుకున్నాం. 1994లో గెలిచింది ఎన్టీ రామారావు గారు అయితే 99లో గెలిచింది చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా, అది రిపిటేషన్ గెలుపు కిందికి రాదు. ఎందుకంటే
94లో అధికారంలోకి తెచ్చింది ఆయన కాదు కాబట్టి. ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు కాబట్టి అది ఆ గెలుపుని పూర్తిగా మనం గెలుపుగా నిర్వచించడానికి వీల్లేదు, గెలుపుగా చెప్పొచ్చు. 2004, 2009లో రాజశేఖర రెడ్డి గారు రిపీటెడ్గా గెలిచారు, 2 సార్లు ఆయనే అధికారంలో ఇచ్చారు. 14లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 19లో ఓడిపోయారు, మళ్ళీ ఇప్పుడు గెలిచారు. కాబట్టి ఆయన రిపీటెడ్గా గెలిచే ఆనవాయితీ ఆయనకి లేకపోవడం వల్ల ఆయన ఇవన్నీ మాటలు చెప్తూ ఉంటారు. ఏదో ఒక రోజు ఇవన్నీ నిజం కాదని జనం గ్రహిస్తారు. జగనే మేలు, జగన్ కరెక్ట్గా బటన్ నొక్కుతాడు, ఆయన సంక్షేమ పథకాలు ఇస్తాడు, ఏదైనా చేస్తాడు అని మళ్ళీ జనం మమ్మల్ని నమ్ముతారు అనేది వైసీపీ అతి ఆత్మవిశ్వాసం. అంత మాత్రాన కేవలం డొనేషన్లు ఎక్కువ వచ్చినాయన్నంత మాత్రాన, లేదా తెలుగుదేశం డ్రాప్ పడిపోతూ ఉందని రాసినంత మాత్రాన అవన్నీ నిజాలని అనుకోవడానికి లేదు. జనం చాలా 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 విషయాలు ఆలోచిస్తారు. 29 నాటికి వీళ్ళు ఏం చేశారు కూటమి వాళ్ళని లెక్కలు చూసుకున్నప్పుడు, ఆ లెక్కల ఆధారంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అరాచకాలు, వీళ్ళు కూడా ఏం తక్కువ ఏం చేయడం లేదు. కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల నుంచి ఏమీ నేర్చుకోలేదు. కేవలం వైసీపీకి వ్యతిరేకంగా మీడియాలో రాయించి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని ఒక ఊదరగొట్టి మీరు అధికారంలోకి వచ్చారే తప్ప మీరు వాస్తవాలు చెప్పలేదు. వాస్తవాలు చెప్పుంటే జగన్ ప్రభుత్వంలో చేసిన అప్పుల గురించి చెప్పుండేవాళ్ళు, లేదా ఆయన చేసిన అప్పులు ఇంతే అని మీరు చెప్పుండేవాళ్ళు. మీరేం చెప్పారు? 14 లక్షల కోట్లు, ఆ కోట్లు ఈ కోట్లు అన్నారు. ప్రతిసారి మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ప్రతిసారి కూడా మొత్తం మీడియా అంతా, ఆయన అనుకూల మీడియా అంతా ఏకతాటిపై నిలబడి అవతల పక్షం మీద విపరీతమైన దుష్ప్రచారాలు చేయడము, చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప రాష్ట్రం బాగుపడదు అన్నట్టుగా ఒక పిక్చర్ ఇవ్వడం. మీరు ఎందుకంటే 2014లో చూడండి, ఆయనకు అనుభవం లేదు జగన్ గారికి, ఆయనకి జైలుకు పోయాడు, ఆయనకి క్రిమినల్ రికార్డు ఉంది, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కొత్త రాష్ట్రం బాగుపడుతుంది అని ఉదరగొట్టారు. 2014లో అలా గెలిచారు. మళ్ళీ 24లో ఎలా గెలిచారు? 24కు వచ్చేసరికి జగన్ హయాములో మొత్తం రౌడీ రాజ్యం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది, అప్పులమయం అయిపోయింది, మొత్తం బటన్ నొక్కడం తప్ప ఆయన ఏ పని చేయలేదు అన్నట్టుగా ఆయన చేసిన అభివృద్ధి పనులు ఆయన చెప్పుకోలేకపోయారు. వీళ్ళు ఎలాగో చెప్పరు. వీళ్ళు ఎందుకు చెప్తారు? వీళ్ళకి ఏం అవసరం? 2 ఏళ్ళు కోవిడ్లో ఆయన పోరాడాడని ఒక్క వాక్యం కూడా రాయలేదు. అంతే కదా, కోవిడ్ వచ్చినప్పుడు 2 ఏళ్ళు ఆయన పథకాలు ఇచ్చాడు, జిఎస్టీ పెంచుకున్నాడు, అన్నీ చేశాడు కదా, కుప్పకూలిపోలేదు ఆర్థిక వ్యవస్థ ఏమో ఆయన హయాంలో. కానీ వాళ్ళు చెప్పుకోవడం వాళ్ళకి ఎలాగూ కాలేదు. వాళ్ళు చేసిన ఈ తప్పులు ఏమిటంటే దూషణలు, తిట్లు, శాపనార్థాలు, ఇలాంటివన్నీ ఎక్కువ ఓవర్ ప్రచారం అయిపోయి వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మళ్ళీ 29లో వాళ్ళ దగ్గర ఆయుధం లేదు. 29లో మీరు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పడానికి మీ దగ్గర ఆయుధాలు ఏమున్నాయి? మీ దగ్గర ప్రచారాస్త్రాలు ఏమున్నాయి? జగన్ ఇక నిందించలేరు. ఆయన ఓడిపోయిన తర్వాత 5 ఏళ్ల గ్యాప్లో మీకు అవకాశం ఇచ్చారు, మీరు ఈ 5 ఏళ్ళు ఏం చేశారు అనేది కీలకం. కానీ ఇంకా జగన్ని నిందించి జగన్ వస్తే మీరు అన్యాయం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు, మీరు రౌడీ రాజ్యం వస్తుందని ఎవరు నమ్మరు. ఇంకా మీరు ఏం చేశారు అనేదే చూస్తారు. 29 నాటికి గ్రాఫ్ కరెక్ట్గా ఉండి ఏదైనా కొంచెమైనా మంచి జరిగితే అప్పుడు ఏమన్నా గట్టి పోటీ ఉంటుంది. కానీ లేదంటే వైసీపీకి వీళ్ళు రాజమార్గం వేస్తున్నారు. క్లియర్ కట్గా తెలుగుదేశం కూటమే వైసీపీకి తలుపులు తెరుస్తూ ఉంది. వైసీపీ ఏమి పెద్దగా శ్రమపడక్కర్లేదు. కానీ అతి ఆత్మవిశ్వాసంతో వైసీపీ కేవలం చంద్రబాబు నాయుడు తప్పులే మనల్ని గెలిపిస్తాయి అనుకుంటే అదే మీ కొంప ముంచొచ్చు కూడా. రైట్. సో ఒక విధంగా అంటే వాళ్ళు చెప్పుకుంటున్నట్లుగా అయితే ఇది కొంచెం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ వెళ్ళే పనులు. ఇది ఒకటే కాదు, ఈ మధ్యకాలంలో కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాము, వాటిల్లో ఇది కూడా ఒకటిగా చూడొచ్చు. అయితే వైసీపీ కూడా కొంచెం ఇంకా యాక్టివ్గా చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పటి నుంచే. ఏంటో ఎక్కడ చూసినా అంటే చాలా కాలం ఉందని చెప్పుకున్నాం, కానీ ఎక్కడో కొంచెం అప్పుడే ఏదో ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళినట్లుగా అలాంటివి చాలా చోట్ల కొద్ది కనబడుతూ ఉన్నాయి. మరి ఎందుకో అంటే తప్పుల నుంచి ఎవరు నేర్చుకోరు. వైసీపీ కూడా ఇప్పుడు కూడా చంద్రబాబు గారి తప్పుల వల్ల గెలుద్దామని అనుకుంది తప్ప, మన తప్పుల వల్ల ఓడిపోయినాము అనే ఒక ఆత్మపరిశీలన ఉంటుంది. ఆత్మపరిశీలన కనబడడం లేదు, ఇప్పటికీ కనబడడం లేదు. రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ అంతకుమించి ఏమైనా చేస్తారో మనకు తెలియదు. రైట్. ఓకే. సో ఓవరాల్గా అయితే వైసీపీ యాక్టివ్ అయ్యి ఇలా ముందుకు వెళ్తూ ఉంటే
కొంచెం ఈసారైనా అంటే నెక్స్ట్ టైంకైనా చేసిన పనులు ఏమన్నా చెప్పుకోగలిగేలా కొంచెం ఆ స్ట్రాంగ్ పిఆర్, అన్నిటికీ పిఆర్ఏ ఇంపార్టెంట్, కానీ వాళ్ళు ఎందుకు ఆ విషయంలో చాలా ఇప్పటికీ పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే అయితే జగన్ గారు, లేకపోతే ఏదో ఒక అంబటి గారు, లేకపోతే పేరు నాని గారు, అంతే. ఇంకెవరు పెద్దగా ఎవరు ఒక 5 పేర్లు చెప్దామన్నా ఎవరు వచ్చి మాట్లాడే వాళ్ళు పెద్దగా కనబడరు. అవి కూడా పెంచుకుంటే జనంతో జగన్ గారికి ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్ని ఆయన అధికారంలో ఉన్నంతకాలం మర్చిపోయారు. అది అతిపెద్ద తప్పు. ఇప్పుడు ఆయన వస్తే విపరీతంగా జనం వస్తున్నారంటున్నారే, మరి ఆ పని ఆయన ముఖ్యమంత్రిగా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో ఆయన మెచ్చుకోవచ్చు. ఆయన ఎప్పుడు జనంలోనే ఉంటున్నాడు. సరే, ఆయన తప్పులు చేస్తాడా ఒప్పులు చేస్తాడా అవన్నీ సెకండరీ, కానీ ముఖ్యమంత్రి నిరంతరము జనంలోనే ఉంటున్నాడు. మీరు జనానికే కనబడకుండా. అదే ఇంకా మరి చంద్రబాబు నాయుడు గారిని మీరు మళ్ళీ ఆయన ఎంతసేపు అబద్ధాలు చెప్తాడు, ఏదైనా టైంపాస్కి ఏవో వాగ్దానాలు చేస్తాడని విమర్శించాల్సిందే, కానీ కొన్ని విషయాల్లో మీకంటే మోర్ డెమోక్రటిక్ ఆయన. రైట్. 2029లో ఒకవేళ లక్కీగా మళ్ళీ జగన్ గారు కనుక వస్తే, అప్పుడు కూడా ఇలాగ లోపల కూర్చుని పరదాలు అని అంతా ఎన్ని మాటలు అంటున్నా కూడా ఆయన బయటికి రాలేదు. మరి ఆ ఏం సెక్యూరిటీ ఇష్యూసో తెలియదు. మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తే మాత్రం ఇంక ఈసారి మనమే చెప్పచ్చు. ఇంకా 34లో మళ్ళీ ఓడిస్తారు జనం. అంతే. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే 5 ఏళ్ళు మన పాలన ఎలా వీళ్ళు భరించలేరు, జనం ఓడిస్తారు. మళ్ళీ 5 ఏళ్ల పాలన వాళ్ళని భరించలేరు, మళ్ళీ మనల్ని గెలిపిస్తారు. 5 ఏళ్ళు అయితే మనకు రెస్ట్ ఇస్తారు, 5 ఏళ్ళు అయితే అధికారం ఇస్తారు అనే మూడ్లో ఉన్నారు. వరుసగా జనం అధికారంలో ఇస్తే అప్పుడు అలర్ట్ అవుతారు. ఓహో, జనం అనుకుంటే మనల్ని వరుసగా ఓడిస్తారు అనే డౌట్ వస్తే ఈవెన్ చంద్రబాబుకైనా ఈయనకైనా అప్పుడు అలర్ట్ అవుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ.